హరి ఓం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదే వెంకటాచల మహిలో నఖము, అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు, అదే చూడుడదే మృక్కుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. అది చూడుడదే మొక్కుడానంద నిలయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. గజేంద్రుడు హరినామస్మరణ ఎక్కడ పడ్డాడు? త్రికూట పర్వతాల మధ్యలో పడ్డాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి సౌందర్యాలను, అనేక రకములైనటువంటి మహావృక్షాలను, ఆ వాతావరణాన్ని దివ్యానందం అనుభవిస్తున్నాడు గజేంద్రుడు. ఎక్కడ లేని అనుభూతి అతనిలో పుట్టుకొని వస్తుంది. అంతరాత్మ చెప్పింది, శాపం నీకు వరమైంది అని. ఎలా అయింది అంటే, అగస్త్యముని ఇచ్చిన శాపం అది పూర్వజన్మ పుణ్యమో ఏమో గజేంద్రుడికి. ఆ గజేంద్రుడి యొక్క ఇంద్రజిమ్నుడు గజేంద్రుడైనాడు కదా, ఆయన వచ్చి శ్రీహరి పాదాల ముందు పడ్డాడు. శ్రీహరి నివసిస్తున్నటువంటి క్షీరసాగరము, పాలసముద్రము, దాని అలలు తాగుతున్నటువంటి త్రికూట పర్వతాలు, ఆ పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క గజేంద్రుడు పరమాత్మ సన్నిధానికి వచ్చాను, ఇక పరమాత్మ దర్శనం కావాలి అని తప్పిస్తున్నాడు. లోపల చెప్పాం కదా మనము, ఆవేదన నివేదన, నివేదన వేరు, ఆవేదన వేరు. నివేదించుకుంటున్నాడు, నాయన నీ పుణ్యం, నీ యొక్క కరుణ, నీ దయ, నీ ప్రేమ, నీ యొక్క పవిత్రమైన స్వరూపాన్ని చూడడానికి నన్ను ఇక్కడికి పిలిపించావా తండ్రి. రూపం మారిన నా జ్ఞానం పోలేదు, దేహం మారిన నా యొక్క భక్తి పోలేదు, సర్వం మారిన నా యొక్క ఆరాధన పోలేదు తండ్రి. శ్రీమన్నారాయణ, నీ కరుణకు హద్దుందా, అంతుందా? ఏమైనా ఎలా అయినా ఊహింప తగనా? ఎవరైనా ఊహరా? ఊహకందరి నీ భక్తి జ్ఞానం ఎవరికి అర్థం కాదు తండ్రి అని గజేంద్రుడు ప్రార్థిస్తున్నాడు. అక్కడ అటువంటి ప్రదేశంలో అడవుల్లో అంతా సంచరిస్తూ దొరికిన పండ్లను కాయలను తింటూ హాయిగా ఉన్నాడు. ఆ సమీపంలోనే ఋతుమంతవనం, ఋతుమంతవనం, ఋతుమంతవనం అనేటువంటి ఒక వనం ఉంది. అది వరుణుడి యొక్క వనం. అంటే వరుణదేవుడు ఆ ప్రాంతాలు సంచరిస్తుంటాడు. వరుణదేవుడు అంటే మనకు తెలియదేముంది, సమృద్ధిగా వర్షాలు కురిపించేవాడు. పాల సముద్రం పక్కన పాల వర్షమే కురిపిస్తాడు. అందుకే అక్కడ అనేక తటాకాలు ఉన్నాయి, అనేక కొలనులు ఉన్నాయి. ఆ తటాకాల్లో పద్మాలు వికసించి ఉంటాయి. ఈ తామర పువ్వుల్లో అన్నీ కూడా బాగా విరబూసి ఉంటాయి. తామరాకులు అన్నీ బాగా వ్యాపించి ఉంటాయి. ఆ తటాకాల్లో స్వచ్ఛమైన నీరు, ఆ నీరు యొక్క పరిమళాలు, దివ్య పరిమళాలు, ఈ దేవతలు దేవకన్యలు అందులో స్నానం చేయగానే ఆ దివ్య పరిమళాలు అంతటా వ్యాపిస్తుంది. వాళ్ళ సముద్రం అంతటా వ్యాపిస్తుంది. తటాకం మహిమ, ఆ తటాకంలో అంత మహిమాన్వితమైనటువంటి అమూల్యమైనటువంటి సువాసనలతో కూడినటువంటి మందారము, సౌగంధికము, సువర్ణము అనేటువంటి అనేక పుష్పాలు, సౌగంధిక పుష్పాలు, అలా అనేక రకాలైనటువంటి పుష్పాలు, మధురమైనటువంటి ఫలాలు ఆ చుట్టుపక్కల చెట్లన్నీ ఉన్నాయి. ఎక్కడ? ఋతువనంలో. ఆ ఋతువనం అనేటువంటి
వరుడి యొక్క వనంలో సంచరిస్తున్నాడు. అక్కడ చూస్తుంటే ఆ జలాశయంగా తేటగా అద్భుతమైనటువంటి పరిమళాలు వెదజల్లుతుంది ఆ తటాకలు కూడా. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వనము అలాంటి వనం. అనేక చెట్లున్నాయి, అనేక పుష్పాలున్నాయి. ఆయన వర్ణించడం అక్కడ వ్యాస భగవానుడు మహా గొప్పగా వర్ణించి ఉంటాడు. అనేక ఫలాలు, కదలీ ఫలం, అరటి చెట్లున్నాయి, అదేవిధంగా వెలగ చెట్లున్నాయి, ఇంకా మామిడి చెట్లు ఉన్నాయి, మామిడి ఫలాలు ఇచ్చేట్టున్నాయి, జామ పండ్లు, ఈ యొక్క రేగు పండ్లు, అనేక రకాలైన పండ్లు. ఆ వృక్షాలన్నీ కూడా మధురమైన పండ్లు అవన్నీ. మన భూమి మీద పరిసే పండ్లు పుల్లగా తెల్లగా అలాగే ఉంటాయి. అక్కడ అలా కాదు, అన్ని మధురమైన అమృతంతో సమానమైన రుచులు ఇచ్చే ఫలాలు ఇచ్చేటటువంటి వృక్షాలు అక్కడ ఉన్నాయి. ఇలాంటి పుష్ప సువాసనలు ఎవరినైనా ఆకట్టుకుని అక్కడికి రప్పించుకునేటువంటి శక్తి కలిగి ఉంటాయన్నమాట. ఈ గజేంద్రుడు, మన ఇంద్రజిమ్నుడు అక్కడ అవన్నిటికీ చూసి ఆనందపరచుడైపోతున్నాడు. పరమాత్మను తలుచుకుంటున్నాడు. నన్ను ఇంత అద్భుతమైన ప్రదేశంలో పడేసినట్టుకు నేను చేసుకున్న పుణ్యమేమో ఒక తండ్రి, నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఉంచావు. నేనేదో నీ భక్తి కోల్పోయా అనుకున్నాను, కానీ నీ భక్తి నాకు 10 పెరిగింది, 100% పెరిగిపోతూ ఉంది. నేను ఇక నిన్ను చూడలేక ఉండలేను తండ్రి అని ఆనందిస్తున్నాడు గజేంద్రుడు. ఆ వనమంతా చూస్తున్నాడు, దివ్య ఫలవృక్షాలను చూస్తున్నాడు, దివ్య పరిమళ పుష్పాలను వికసిస్తున్నటువంటి అన్ని పుష్పాల వాసనలు ఆగ్రహిస్తున్నాడు. అది ఋతువంతమైనటువంటి ఈ యొక్క వరుణదేవుని యొక్క వనం. తిన్నాడు, ఆ యొక్క నీరు తాగాడు, హాయిగా కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నాడు. పరమాత్మ లోపల ధ్యానించు కూర్చున్నాడు గజేంద్రుడు. తర్వాత మరలా మనం పరిపూర్ణంగా కొద్దిగా నేర్చుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ. శ్రీమన్నారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయవన పరిపాలక, శ్రీ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గోవిందానండి నిత్యం గోవింద అంటే 100 గోవులు దానం చేసినంత పుణ్యం వస్తుంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురం.